కీర్తనలు 23 4వ వచనం చూస్తే మనలను ప్రొటెక్ట్ చేసే దేవుడు ఆయన. ఆయన యొక్క ప్రెజెన్స్ మనతో ఉంటుంది ఎప్పుడు కూడా. హిస్ ప్రెజెన్స్ ఈస్ విత్ us. ఈవెన్ గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా, డార్కెస్ట్ టైమ్ లో కూడా ఆయన మనకు తోడై ఉన్నాడు. హీ ఈస్ దేర్ విత్ యూ ఈవెన్ ఇన్ ద డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈవెన్ ఇన్ ద డార్కెస్ట్ సీజన్. యూ గో త్రూ డిఫరెంట్ సీజన్స్ ఇన్ లైఫ్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడం? ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి. ఆయన దుడ్డు కర్ర దండము మనలను ఆదరిస్తుంది కాబట్టి. అండ్ దెన్ ద లార్డ్ ఈజ్ అవర్ హోస్ట్. 5 and 6 verses. ద లార్డ్ ఈజ్ అవర్ హోస్ట్. ఆయన మనకు హోస్ట్. హీ ప్రిపేర్స్ అ టేబుల్. మన కోసం భోజనం సిద్ధపరిచి, మన యొక్క బ్లెస్సింగ్ సిద్ధపరిచి, విక్టరీ సిద్ధపరిచి, మనకి ఇటర్నల్ సెక్యూరిటీ సిద్ధపరిచిన దేవుడు ఆయన. గడాంధకారంలో నుంచి విడిపించడమే కాదు, నూనెతో మన తల అభిషేకించి మన గిన్నె నిండి పొరలేటటువంటి విధంగా చేసే దేవుడు. హీ ప్రిపేర్స్ ద బ్లెస్సింగ్, ద విక్టరీ. Now, as I said many times, he will not remove the enemy. He will keep the enemy so that he will show the enemy how you are victorious. చాలా సార్లు శత్రువుని తీసివేయడు దేవుడు. శత్రువుని ఉంచి శత్రువు ముందు నీకు భోజనపు బలను సిద్ధపరుస్తాడు. శత్రువుని పారలైజ్ చేస్తాడు. శత్రువు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింహం తీసుకొచ్చి బోర్డులో పెట్టి నీ ముందు నిలబడితే, నిన్ను చూస్తూ ఉంటే సింహం ఆకలేస్తా ఉంటుంది. అది అరుస్తా ఉంటది కానీ నిన్ను ఏం చేయలేదు. ఇట్ మే బి షౌటింగ్, రోరింగ్, బట్ ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్ బికాస్ ఇట్స్ ఇన్ అ కేజ్. God will bring your enemy in a cage and he will feed you. Enemy will see you walking in the liberty. He will try to attack you, but he cannot do anything because presence of the Lord is with you. When the Lord is your shepherd, you will not lack anything.